ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఈ నూతన సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చిన వాగ్దానము, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అనగా ఏమిటంటే, మన జీవితాల్లోని ఆయనకి అనుకూలముగా మార్చుకోవాలి. అంటే ఆయన యొక్క వాగ్దానాలను, ఆజ్ఞలను మనం గైకొని ఆయనకి ఇష్టమైన రీతిగా మన జీవితాల్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎన్నో తప్పులు, ఎన్నో చెడ్డ క్రియలు చేసి ఉండవచ్చు. కానీ ఈ నూతన సంవత్సరంలో మన యొక్క జీవితాన్ని మార్చుకునే అవకాశం మరలా దేవుడు మనకి తిరిగి ఇచ్చాడు. ఆ గత జీవితాన్ని మర్చిపోయి దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఒక వాగ్దానం తీసుకుందాం. ఈ సంవత్సరం దేవునికి ఇష్టరీతిగా బ్రతికేలాగా, అని ఒక మార్గంలో నడిచేలాగా మనమందరం ఒక వాగ్దానం తీసుకుని ఆయన ఇష్టరీతిగా నడవాలని మనస్ఫూర్తిగా ఆ యెహోవా ఎదుట మొక్కి మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసిన ఎడలైతే ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితాల్ని మార్చబోతున్నాడు. ఆమేన్. ఆయన మన జీవితాల్ని వర్ధిల్ల చేయును అనే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా ఏవైతే మనము ఇప్పుడు కష్టాల్లో ఉన్నామో, శ్రమల్లో ఉన్నామో, ఆయనకి ప్రతీదీ తెలుసు. ఆయన ఖచ్చితంగా మన జీవితాలని తప్పక మారుస్తాడని విశ్వాసం కలిగి ఆయన ఎదుట మనం ప్రార్థన చేసినట్లయితే, మన జీవితాన్ని నీతిగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మన జీవితాన్ని వర్ధిల్ల చేస్తానని మనకి మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ తప్పడు. మనం మొక్కకి నీరు పోసి పెంచినట్లయితే అది మహావృక్షంగా వర్ధిల్లుతుంది. అలాగే మన జీవితంలో మనం నీరు అనే వాక్యంతో మన జీవితాన్ని నింపుకోవాలి. అప్పుడే మన జీవితం ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. ఆయన ఇచ్చిన మాట ప్రకారము తప్పక వర్ధిల్లుతుంది. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాగ్దానాన్ని చదివి అర్థం చేసుకొని ఆయన యొక్క మార్గంలో నడిచినట్లయితే నీ యొక్క జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. నీకున్న ప్రతి సమస్య ఆయన ఈ క్షణమే తీర్చబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో, అప్పు బాధలతో నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఉండొచ్చు. అవన్నీ దేవుని జ్ఞానంలో ఎప్పుడు వర్ధిల్లినట్లయితే ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితంలో వెలుగులు నింపబోతున్నాడు. ఆయన మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయబోతున్నాడు. మీకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన విడిపించబోతున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరం మీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తారు మీరు. మన జీవితం తప్పక వర్ధిల్లాలంటే ముందుగా మన జీవితాన్ని, గత జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మనం తిరిగినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పాప జీవితం మన నుంచి దూరమయ్యి ఆయన మన జీవితాన్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. మనం ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో దినమెల్లా స్మరించుకుంటూ ఆయన నామాన్ని మనం అడిగినట్లయితే తప్పక ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలయ, కోట్లాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ నూతన దినము తండ్రి నాయన, ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన, మొదటి దినమును ప్రభువా నీవు మాకు ఇచ్చిన వాగ్దానముకై మీకు వందనాలు ప్రభువా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అవును ప్రభువా తండ్రి నాయన, మా జీవితాలను మేము నీతిగా మార్చుకున్నటకు సహాయం చేయ ప్రభువా.
ప్రవ్వా. యేసయ్యా తండ్రి, పాప జీవితాన్ని విడిచిపెట్టుటకు సహాయం చేయి ప్రవ్వా. యేసయ్యా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు ప్రవ్వా తండ్రి. నాయన యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, కోట్లాది వందనాలు ప్రవ్వా. యేసయ్యా, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరిందని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రవ్వా. యేసయ్యా, అతి శ్రేష్టమైన పాదాలు ఎదుట దేవా ఈ చిన్న ప్రార్థన ప్రవ్వా అంగీకరించి తగిన ప్రతిఫలం దయచేయమని అడిగి పెట్టుకుంటున్నాను యేసయ్యా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.